ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 11 నుండి 19 వచనాలు చదువుకున్నాం. దాంట్లో ఉన్న భావాన్ని మనం గ్రహిస్తాం. ఇక్కడ దేవుడు ఇర్మియాని జనముల మీద ప్రవక్తగా నియమించాడు. తాను సాకులు చెప్పినప్పటికీ కూడా దేవుడు తన్నే నియమిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా పేతురులాగా ఉంటే దేవుని సేవ చేయలేం. పేతురు ఏమన్నాడంటే, అంతకుముందు ఏమన్నాడు, నేను అందరూ విడిచిన నేను నిన్ను నీ కొరకు నా ప్రాణం పెడతాను, లేక నీ కొరకు నేను చెరసాలలో కూడా వెళ్తాను. వెంటనే యేసుప్రభు ఏం చెప్పాడు, ఈ రాత్రి కోడి తెల్లవారికి ముందు, కోడి కోయిక ముందు ఎన్నిసార్లు ముమ్మారు పొందుతావు కదా. కోడి ఏమంటుంది, కుక్రోకో అంటుంది, అంటే దేవుడు ఉన్నాడు రో అంటుంది. పేతురు ఏమంటాడు, లేడు రో అంటాడు. అందుకనే పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తే మనం కూడా ఏం చేస్తున్నాం, కోడితో పాటు ఉన్నాడు రో అంటున్నాం. ఎన్ని గంటలకి ప్రార్థన చేయాలి, లేచి ఎర్లీ మార్నింగ్ లేచి చేయాలి. ఓకే, అందుకనే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అవుతుంది. కానీ ఇప్పుడు లేటుగా మీరు పడకలకి వెళ్తే ఏమవుతుందండి, నో ఎర్లీ. సో దట్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఇప్పుడు ఈ జనరేషన్కి అంతా కూడా ఇట్లా అలవాటు అయిపోయింది. ఏది, ఈ సామెతను ఎక్కడ పాటించట్లేదు. యేసు ప్రభు పాటించాడు. అర్థమైందండి, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్. ప్రతిరోజు ఎన్ని గంటలకి, ఎర్లీ అంటే మరీ ఎర్లీ కాదు, 6 గంటలకు కాదు. పూర్వ దినాల్లో చదువు లేని వాళ్ళు, కేవలం పొలం పనులు చేసుకునే వాళ్ళు 5 గంటలకి 6 తినేసి 7 గంటలకి పండుకుంటారు. వాళ్ళకి దీపాలు కూడా సరిగా ఉండేవి కాదు. నేను కూడా చూశాను నా చిన్న. ఓకేనా, సరే, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 11వ వచనం ఏం చెప్తుందంటే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా ఏమని పేరు పెట్టి పిలిచాడు కదా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, తను టెస్ట్ చేస్తున్నాడు. తన సైట్ని, తన జ్ఞానాన్ని ఏం చేస్తున్నాడు, టెస్ట్ చేస్తున్నాడు. అందుకనే దేవుని సేవ చేయాలంటే, దేవుని బిడ్డలుగా మనం కొనసాగాలంటే సరైన విజన్ కలిగి ఉండాలి, సరైన గ్రహింపు కలిగి ఉండాలి. గ్రహింపు అనేది సరిగ్గా ఉండాలి. లేకపోతే ఏం చేస్తామంటే, సత్యాన్ని అసత్యం, అసత్యాన్ని సత్యంగా అంటాం. లేకపోతే ఈనాడు బోధకులు కూడా ఏం చేస్తారంటే, వక్రీకరించి బోధిస్తారు. ఎందుకంటే వారు ఏదో లోపల తమ స్వార్థాన్ని దాచిపెట్టుకుని బోధలు అనేవి చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే, ఇది అక్కడ ఇక్కడ అని కాదు, ప్రతి చోట ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. పేరు పెట్టి మనల్ని ఏం చేశాడు, పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, రక్షించాడు, నియమించాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క విషయాలు, దేవుని వాక్యాన్ని, దేవుడు చెప్పిన దాన్ని సరిగ్గా గ్రహించేది ఉండాలి. ఏం కనపడుతుందండి, బాదము చువ్వ. చువ్వ దేనికి గుర్తు, చువ్వ బెత్తం. నీకేమిస్తున్నాను నేను, బెత్తం ఇస్తున్నాను. ఆయనకేమిచ్చాడు, ఎవరికి, మోషేకి ఏమిచ్చాడు, కర్ర. కర్రతో ఏం చేశాడు, ఈయన కూడా ఏం చేస్తున్నాడు, అధికారం ఇస్తున్నాడు. కర్ర ఉంటే ఏం చేస్తుంది, కుక్క కూడా భయపడుతుంది కదా. కర్ర లేకపోతే, కర్ర ఉంటే అన్నీ భయపడతాయి. కాబట్టి తర్వాత ఏది, బాదము చెట్టు చువ్వ కనపడుచున్నదని నేననగా, యెహోవా నీవు బాగా కనిపెట్టుతావే. అబ్బా, బాగా తెలుసుకున్నా కదా. బాదము చువ్వో ఏ చువ్వో మనం చెప్పగలమా? అదే ఒకవేళ మనకే చూపించాడు అనుకో, ఆ చింత చువ్వో లేకపోతే వేప చువ్వో ఏదో చువ్వో అని చెప్పేస్తాం. అట్లా తొందరపడి చెప్పకూడదు. దాన్ని ఏం చేయాలండి, కనిపెట్టాలి, నిదానించి సరిగ్గా తెలుసుకుని అప్పుడు అవసరమైతే
కర్ర తీసుకుని ఏం చేయాలి, దాన్ని పరీక్షించు అని కరెక్ట్గా చెప్పేది నేర్చుకోవాలి. పేతురు అయితే ఏం చేస్తాడు, తొందరపాటు. మనం అయితే ఏం చేస్తాం, అది కూడా ఉండదు. ఏది ఆ అయితే తొందరపాటు ఉండదు. కానీ ఇప్పుడు ఇర్మియా అలాగే ఏం చేయాలంటే కరెక్ట్గా కనిపెట్టాలి. తర్వాత ఏమైంది, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను నెరవేర్చుటకు. చూసావా? కాబట్టి నేను చెప్పిన వాక్యం నీకేమిస్తున్నా, ఏం చేస్తున్నావు? కాబట్టి నీకు వాక్యం అనే శుభం నేను ఇచ్చాను. కాబట్టి నేను నీకు చెప్పే వాక్యాన్ని ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి. వారి ఎడల నేను చెప్పే వాక్యం ఏమవుతుందండి, నెరవేరుతుంది. అదే కీర్తన 23లో కూడా ఏముంటుందండి, దుడ్డు కర్ర దండము నీకు తోడయ్యండు. ఓకే, దుడ్డు కర్ర దేవుని వాక్యానికి కూడా దుడ్డు కర్ర కింద ఉంటుంది, ఇక్కడ చువ్వ కింద కూడా ఉందన్నమాట. సో దేవుడు తన మాటలు చెప్పినప్పుడు అధికారంతో చెప్పొచ్చు అన్నమాట, భయపడకుండా చెప్పొచ్చు అన్నమాట. ఎవరికి చెప్పాలి ఇప్పుడు? అవిధేయులైన వారికి చెప్పాలి, తిరుగుబాటు చేసేవారికి చెప్పాలి. ఎవరు? వారు కూడా దేవుని ప్రజలే అనబడుతున్నారు. ఇశ్రాయేల్ అంతా ఎవరండి? రెండు రాజ్యాలు ఉన్నాయి కదా, ఇశ్రాయేలు 10 గోత్రాలు, తర్వాత యోధా 2 గోత్రాలు, 2 రాజ్యాలు. ఇద్దరు కూడా ఏకంగా చెడిపోయిన వారుగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని విననొల్లని వారుగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఎవరైనా చెప్తే వారిని ఏం చేస్తారు? హింసిస్తున్నారు. ఈ దినాల్లో లోకమంతా అలాగే ఉంది. దేవుని మాటలకు అందరూ చెవులు మూసుకుంటున్నారు. కానీ వారిని రక్షించాలి, శిక్షించకుండా, శిక్షకి అర్హులైన వారిని రక్షించాలని తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభునే సిలువలో పాప పరిహారముగా అందరి కొరకు అర్పించి, క్రీస్తులో మానవాళి పాపాన్ని పరిహరించి సిలువ మరణం ద్వారా, రక్తము ద్వారా, పునరుద్ధానం ద్వారా, యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా విశ్వసించండి, నమ్మి బాప్తిసం పొందండి, వ్యర్థమైన వాటి నుంచి విడుదల పొందండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని వాక్యాన్ని నేర్చుకుని కదా, ఏది దేవుడిచ్చిన చువ్వ, బాదాము చువ్వ, ఏది దేవుడి ఇచ్చిన చువ్వ కాదు, వాక్యం కాదు, చెప్పని దేవుడిచ్చిన వాక్యం కాకుండా వేరేది ఉండకూడదు. దాన్ని బట్టి మనం ఏం చేస్తామండి, మోసపోతాం అని తెలుసుకోండి అని లోకంలో ఉన్న ప్రజలందరికీ, అటు యూదులే కానీ అనుజనులందరికీ కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. నేడు క్రీస్తుని అనేక మంది నమ్ముకుంటున్నారు, కానీ ఆ చువ్వ ఏంటో చెప్పలేకపోతుంది. ఆ చువ్వని ఎలాగ అర్థం చేసుకోవాలో, అదేంటో అనేది అర్థమవుతుందండి. ఇప్పుడు దేవుని వాక్యంలో ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం మనకేముందంటే రక్షణ వాక్యం అనేది మొట్టమొదటి ప్రాథమికంగా ఉంటుంది. తర్వాత ఏముంటుంది? ఫస్ట్ పాలు ఉంటాయి, తర్వాత ఏముంటుందండి, బలమైన ఆహారం, కట్టి బలంగా ఉంటుంది. అప్పుడు అది ఈ వాక్యం ఎవరిని కొడుతుంది? చెప్పేవాడిని కొడుతుంది, వినేవాడిని కొడుతుంది. నీవు చెప్పినా నిన్ను కొడుతుంది, నువ్వు నాకు చెప్తే నన్ను కూడా, అంటే ఇద్దరిని కూడా సరి చేసుకోవాలి. నేను చెప్పుదనే కానీ చేయనంటే ఏమవుతాడండి అయ్యగారు కదా. ఇతరులకి చెప్పి ఆ ప్రకారం చేయని వారు పరలోక రాజ్యంలో ఎవరంటే మిక్కిలి అల్పులే. ఏదో రక్షణ ఉండొచ్చు, అంతవరకు ఉంది. ఏదో నేర్చుకోవటం, చెప్పటం, పాటించకపోతే ఏమవుతుందండి? పరలోక రాజ్యంలో ఎందుకు వచ్చింది గొడవ చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరి వాడెవడో ఎవరండి? అయితే దాన్ని పాటించి బోధించేవాడెవడు? అదే అన్నమాట. అందుకనే మీలో అనేకులు బోధకులుగా ఉండవద్దు అని చెప్పాడు అనమాట. ఎవరు? యాకోబు. ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం. ఎన్నో వచనం? 1, 2 వచనం.
కాబట్టి బోధకులుగా ఉండొద్దా? ఉండాలి. కానీ ఎలాగుండాలి? చెప్పి చెయ్యాలి. బైబిల్లో ఒక ఇంకో ప్రవక్త ఉన్నాడు. ఆయన వాక్యం ఎందుకు చదువుకున్నాడు ఒకసారి చూడండి. ఎజ్రా 7:10. ఎజ్రా 7:10 చూడండి, త్వరగా చదవండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును. ఏంటండి? కట్టడలను, విధులను. విధులంటే డ్యూటీ, వాళ్ళు చేయవలసినవి. కట్టడలు అంటే ఈ పద్ధతి ప్రకారము నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకు. దృఢ అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా. మనం కూడా నిశ్చయం చేసుకుంటాం, కానీ అంతే. బల దగ్గర కూడా పాలు పొందేటప్పుడు కొన్ని బలహీనతలు మనకు కనబడినప్పుడు ఒప్పుకుంటాం, పాలు పొందుతాం, కానీ దృఢ నిశ్చయం చేసుకుంటాం. లోపల ఉంటుంది ఆశ, ఏమని? ఇంకా రేపు నుంచి నేను రెగ్యులర్గా బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, మీటింగులకి అన్నిటికీ వస్తానని నిశ్చయం చేసుకుంటాం. మళ్ళీ సోమవారం వచ్చేటప్పటికి కొంతమంది వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు? దే మేడ్ ఎ రైట్ ఫార్మ్ రెజల్యూషన్ కదా, గట్టిగా వాళ్ళు ఏం చేశారు? దృఢ నిశ్చయము. సో వీళ్ళందరూ కూడా ఎవరంటారు? ఎజ్రా అంటున్నాడు. అర్థమైందండి? ఎజ్రా ఏం చేశాడు? తాను నేర్చుకుని ఇతరులకి దేన్ని నేర్పాలి? కట్టడలను, విధులను. విధులంటే డ్యూటీస్ అన్నమాట. దేవుని సేవలు, ఏమేమి సేవ చేయాలనే విషయాలు చెప్పాలి. మనం కూడా అట్లా, నేను నమ్ముకున్నాను, దేవుని బిడ్డను అయిపోయానంటే సరిపోదు కదా. కట్టడలు నేర్చుకోవాలి. అంటే దేవుని సేవ ఎలా చేయాలనేది ప్రతిదానికి దేవుడిచ్చాడు. ఈవెన్ ప్రార్థన కూడా నేర్పించాడు. ఉపవాస ప్రార్థన ఎందుకు? ఇవన్నీ కూడా మనం విషయాలు చూసుకున్నాం అంతకుముందు. విన్నవారు సరే నేర్చుకుంటున్నారు, ఆ ప్రకారం ఏం చేయాలి? చేయాలి. మీరు అందుకనే బాహాటంగా ప్రార్థన చేసినప్పుడల్లా, మేము విన్నప్పుడల్లా, చూసినప్పుడల్లా కొన్ని కరెక్షన్ చేస్తూ ఉంటాం. ఓకే, మనదంతా రహస్యంగా ఇద్దరిద్దరు చేస్తున్నారు, అందుకనే ముందు చేయించేది. ముందు గంట ఏం చేస్తామండి? బాహాటంగా చేస్తాం. మన దగ్గర 2 ఉంటాయి. అప్పుడు అందరికీ సమయం ఇవ్వాలని, అందరికీ కొద్దిగా ఎక్కువ సమయం దొరుకుతుంది. ఇద్దరిద్దరు అన్నప్పుడు. లేకపోతే సంఘాలు ఏమవుతున్నాయంటే, ఒక 50 మంది ప్రార్థన కూడికి వచ్చినప్పుడు, ఒక 100 మంది ప్రార్థన కూడికి వచ్చినప్పుడు, పెద్ద సంఘాలు అన్నప్పుడు ఎంతసేపు చేయగలుగుతారు? అందరూ చేయటానికి వీలుంటుందా? అందుకనే సంఖ్య తగ్గిపోదు. మేము వెళ్ళినా మాకు టైం దొరకదు కదా, మా ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు కదా అని వెళ్ళిపోదు. అందుకని పెద్దవాటి దగ్గరికి పోవద్దు. దేని దగ్గరికి పోవాలి? మరి మొన్న పెద్దది కావద్దండి, అవ్వద్దని చెప్పేది అంతవరకే. అది దేవుడు మనకి ఇచ్చాడు. ఓకే, మనకేం కావాలి? యేసు ప్రభువే 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు కదా. వాళ్ళని సరిచేసి సిద్ధపరచడానికి ఏమైంది? తల ప్రాణం తోక్కొచ్చింది. ఎవరికి? యేసు. మనకెందుకు మరి? అంటే ఎవరికి ఎట్లా ఇస్తే అట్లా, కానీ క్వాలిటీ మాత్రం దాన్ని బట్టి ఉంటుంది. మనం ఎంతమందిని రీచ్ అవ్వగలుగుతున్నాం, ఎంతమంది రియల్గా సిద్ధపడుతున్నారు కదా అనేది చూడాలి. బోధించేవాడిని చూస్తాం అంటే తొందరపడడం, మేము తప్పు చేసేస్తున్నామని కాదు, కానీ సో జాగ్రత్తగా నెమ్మదిగా ఒక్కొక్కరిని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే అండి, కాబట్టి ఎంతవరకు వచ్చింది? శుభ కనిపెట్టాడా లేదా? తర్వాత సరే, మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి. 13వ వచనం. నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది, దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదండి. ఇంకోటి చూపించాడు. ఇంకేముందంట? నువ్వు వారికి హెచ్చరిక ఇయ్యి, శుభ వాక్యంతో హెచ్చరించు. తర్వాత వాక్యానికి లోపడకపోతే కదా, శుభ అంటే వారిని హెచ్చరించు వాక్యం ద్వారా, నేను చెప్పే మాటల ద్వారా. వారు లోపడకపోతే మసులుతున్న బాణ అంటే దేవుని ఉగ్రత, కనికరం లేని ఉగ్రత,
చెప్పిన తర్వాత విని లోపడకపోతే, దేవునికి భయపడకపోతే, తప్పులు సరి చేసుకోకపోతే రెండోది ఏంటండి? మసలుసున్న బాణం. చూడండి, తర్వాత చదవమ్మా. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చును, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసం అందరి మీదికి వచ్చును. ఎక్కడి నుంచి వస్తుందంట? ఉత్తర దిక్కు. అంటే పరాయి రాజులు వచ్చి ఏం చేస్తారండి? వీళ్ళని చూస్తా, ఇదిగో నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యంలో సర్వ వంశస్థులను పిలిచెదను. వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపించారు. వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు. ఎందుకండి? ఇప్పుడు ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? మీరు నా ఆజ్ఞలు గైకొంటే, శ్రద్ధగా వాటిని గైకొంటే మీరు తలగా ఉందరు కానీ తోకగా. తోక బానిసత్వానికి గుర్తు, తల అధికారానికి గుర్తు. వీరు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను పాటిస్తారో అప్పుడేమవుతారండి? అధికారులుగా ఉంటారు. అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి భయపడతారు. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ అంటే భయపడిన దేశం ఏదైనా ఉందా? ఇశ్రాయేల్ అంటే కదా. అటాక్ చేయాలన్నా వాళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారా? అప్పుడు కూడా అంతే. దేవుడు వాళ్ళకి అటువంటి ప్లాన్లు ఇచ్చేవాడు అన్నమాట. మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం కదా. హాయిని జయించాలంటే ప్లాన్ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. ఆయన సొంత ప్లాన్ వేస్తే ఏమైపోయాడు? ఓడిపోయాడు. ఓకే, వెనక జరిగిన అపవిత్రతను చూసుకోకుండా, దాన్ని సరి చేసుకోకుండా ముందు సొంత ప్లాన్ వేసి వెళ్ళిపోయాడు 3,000 మంది. తర్వాత చెప్పాడు యెహోషువకు 30,000 మందిని ఏర్పరచు, వెనక 15,000 కొంతమంది, ముందు కొంతమంది ఉంటే, ముందు వాళ్ళు పారిపోతుంటే ఆ పట్టణంలో ఉన్న పట్టణస్తులందరూ కూడా తరుముతారు, వాళ్ళని పారిపోతున్నారు కదా అని. అప్పుడు వెనుకున్న వాళ్ళు వచ్చి ఆ పట్టణాన్ని కాల్చారు. అలాంటి ప్లాన్ ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. సరే, అయితే ఇప్పుడు సాతానుడు కూడా అటువంటి ప్లాన్లు వేస్తూ ఉంటాడు. ఎవరికి? సంఘానికి విరుద్ధంగా, దేవుని బిడ్డలమైన మనకు విరోధంగా, సేవ చేసేవారికి విరోధంగా పన్నుతూ ఉంటాడు. అందుకనే వాడిని సింహాసనం వేయకుండా చూడాలి. మనం పేతురు ఏమని చెప్పాడు? మీ హృదయములలో యేసుక్రీస్తును ప్రతిష్ఠించుకొనుడే అంటాడు. చూడండి, 1 పేతురు 3:14. 1 పేతురు 3:14 త్వరగా చదవండి. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. 2:14, 3:16 16 చదవమ్మా. 17-16 అంకుల్ చదవమ్మా. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువాడుకు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హృదయములు ఏం చేయాలండి? ఇతరుల్ని మనం ఎదిరించేవారిని, బెదిరించేవారిని ఎదుర్కోవాలంటే, వారికి చక్కటి సమాధానం చెప్పాలంటే హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? కానీ మన హృదయంలో ఎవరుంటారు కదా? ఏవో సమస్యలు, ఐక్య విచారాలు ఉంటాయి, లేకపోతే ఇంకోటి ఉంటుంది. వీటన్నిటిని సాల్వ్ చేసుకోవాలి. నేను ప్రార్థన చేసేస్తున్నాను, నేను అది చేసేస్తున్నాను అంటే మరి ప్రార్థన చేసినప్పుడు సమస్యలు సాల్వ్ అవ్వాలి కదా. మన ప్రభు మనకు తోడుగా ఉంటాడు కదా. యథార్థ హృదయాలకి ఆయన సమీపంగా ఉంటాడు కదా. విరిగిన మనసు కలిగిన వారికి ఆసన్నుడు కదా. ఈ వాక్యాలన్నీ ఎవరు చెప్పారు? ఈ మాటలన్నీ దావీదు చెప్పారు. దావీదు నిజంగా అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడా లేదా? జయించాడా, ఓడిపోయాడా? ఎందుకండి? శ్రమల్లో కూడా దేవుని మీద ఆధారం. శ్రమలు వస్తే మనం ఏం చేస్తాం? అప్పుడు ఇంకా పోరాటం ఎక్కువ చేయాలి. ఒంటరిగా చేయకండి. దేంతో కలిసి చేయాలి? సంఘంతో కలిసి. అందుకని చెప్తాను, మీ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి. చెప్పిన తర్వాత సంఘం అంతటితో ఏం చేస్తామండి? మనం ప్రార్థన చేస్తాం. ఓకేనా? నేను ఒక్కడినే చేసేస్తానని చెప్పి మేము చేస్తూ ఉంటాం. మళ్ళీ మీ అందరితో పాటు కూడా చేస్తూ ఉంటాం. మీ అందరినీ కూడా ఆ రీతిగా అలవరుస్తాం, అలవాటు చేస్తాం.
అది నేర్చుకోవాలి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు చూడండి, మసలుతున్న బాణ అంటే ఏంటి? ముందేంటి శుభ వాక్యం, రెండోది ఏంటి? ఈ రెండే ఉంటాయి. ఇప్పుడు సువార్త ప్రకటింపబడుతుంది, విధేయులైన వారందరికీ రక్షణ, లేని వారికి ఎప్పుడో బాప్తిజం తీసుకున్నాను అట్లా ఉండొద్దు. దినదినము జయ జీవితం కలిగి ఉండాలి, మంచి పోరాడుతూ ఉండాలి, సంఘంతో కలిసి నేర్చుకోవాలి. ఒంటరిగా ఈ విషయాలన్నీ తెలియదు. అందుకనే అక్కడ ఇక్కడ చూసుకుంటే అవి స్పెషల్ మీటింగ్లు, అక్కడ వచ్చిన ఇక్కడ వచ్చిన, అక్కడో సూత్రం ఇక్కడో సూత్రం బైబిల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ సంఘంగా మొత్తం అంతా మనం ధ్యానించుకోవాలి. మీరు ఇంటి దగ్గర ఇండివిజువల్గా ధ్యానించుకుంటారు, అంత పర్సెప్షన్ రాకపోవచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయాలండి? సంఘం ద్వారా చదువుకున్నప్పుడు ధ్యానించినప్పుడు ఏమవుతుంది? ఈ విషయాలన్నీ తెలిస్తే లేదు. ఇప్పుడు చెప్పండి, శుభ బాణ అంటే దేని గుర్తు? దగ్గర. ముందు నోవా దినాల్లో కూడా ముందు హెచ్చరించాడా? తర్వాత ఏమొచ్చింది? బాణ, మసలుతున్న బాణమా కుమ్మరిస్తుంది. అది ఆ దినాల్లో ఇంకా కరెక్ట్ చేయడానికి మనుషులను వాడుకున్నాడు. సమూల నాశనం చేయలేదు వాళ్ళు. అదే సొదొమ గొమొర్రా వాళ్ళని ఏం చేశాడండి కదా? కాబట్టి వాళ్ళని కూడా రక్షించడానికి దేవుడు వెళ్ళాడు. 2 దూతలను పంపించాడు. కుమార పరిశుద్ధాత్మ సాదృశ్యంగా ఉన్న వారి కొరకు ఎవరి దగ్గరికి పంపించాడండి? లోతు ఇంటి దగ్గర పంపించాడు. అయితే అక్కడ సొదొమ గొమొర్రా వాళ్ళు ఏం చేశారు? ఆ ఇంటిని ముట్టడించి, మీ ఇంటికి 2 మనుషులు వచ్చారు, వాళ్ళని మేము పాడు చేస్తాం. వాళ్ళు కూడా స్వీకరించుంటే వాళ్ళు ఆ ఉగ్రతకి గురయ్యేవారు కాదు, బాణ వాళ్ళ మీద పడేది కాదు. దేవుడు అందరిలా కనికరం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. అయితే ఏంటంటే మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, తప్పులు సరి చేసుకోవాలి. అలాగా లేదు, ఏకంగా పవిత్ర దూతల్ని వారు చెరపటానికి చూశారు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అది. కాబట్టి తుచ్చమైన కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, నేటికి జరుగుతూ ఉంటాయి, సంఘాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దినాల్లో ఏం చేస్తున్నాడండి? ఆ పక్కన ఉన్న రాజులందరినీ లేపి, లేక ఉత్తర దిక్కున ఉన్న రాజుల్ని లేపి, ఇశ్రాయేలుకి ఉత్తర దిక్కున ఉన్న రాజుల్ని లేపి ఏం చేస్తున్నాడు? తర్వాత 16వ వచనం చదవము. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటను తమ పెడతాను అంతటిని బట్టి నేను వారిని కూర్చున్న నా తీర్పులు ప్రకటించాను. చూసారండి? అప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ముందు సిద్ధం చేసి, బాణను సిద్ధం చేసి, శత్రువుల్ని సిద్ధం చేసి, వారంతా వచ్చి ప్రాకారముల దగ్గర వారు సింహాసనాలు వేసుకునే రెడీగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఇక్కడ వారి చెడుతనం అంతటిని కూడా తీర్పును ప్రకటిస్తాడు కదండి. తీర్పును ఎవరికి? ఇప్పుడు మనం యేసు ప్రభువుని అంగీకరించిన వారం అంతా తీర్పులోకి వస్తామా? కానీ ఏం చేయాలి? అది దేవుని బిడ్డలం అని చెప్పుకుంటూ కూడా దైవికమైన విధానంలో జీవించకుండా మనం కూడా చెడు క్రియలు చేస్తే దాన్ని బట్టి ఏం చేస్తాడండి? దేవుడు సరిచేయటానికి శిక్షిస్తాడు. దేంట్లో శిక్షిస్తాడు మనల్ని? శరీరంలో శిక్షిస్తాడు. అప్పటికీ సరి చేసుకోకపోతే, పూర్తిగా క్రీస్తుని వదిలేసి వెళ్ళిపోతే ఏమవుతుంది? అంతకుముందు కూడా చూసుకున్నాం కదా, ఎబ్రీ 3:12 ఏముంటుంది? అది కాదు, ఎబ్రీ 3:12 సహోదరులారా, జాగ్రత్తగా చూసుకోవాలి. జీవం గల దేవుని వీళ్ళు ఏం చేస్తున్నారండి? వాడు దేవుడిచ్చిన స్థలంలోనే ఉంటున్నారు, కానీ దేవునికి విరోధంగా ఉంటున్నారు కదా. అటువంటి తరాలు ఉంటున్నాయి.
ఈ దినాల్లో కూడా అందుకనే సంఘాల్లో కూడా మిక్స్డ్ మల్టిట్యూడ్ ఉంటుంది. భక్తి గలవారు ఉంటారు, భక్తి లేని వారు ఉంటారు. భక్తి గలవారు భక్తిహీనులను చూసి వారిని వెంబడించుకోరు. వారిని మనం ఏం చేయాలండి? మందలించాలి. మనకేమిచ్చాడు? చొవ్వు ఇచ్చాడు. తర్వాత ఏం చూపించాడు? వాళ్ళకి దేవుని కోపం మసులుతుంది, జాగ్రత్తగా ఉండని చెప్పాలి. ఇతరులకు చెప్పేటప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా భయపడి జాగ్రత్తగా చేయాలి. తర్వాత చదవమ్మా. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయను. భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింది. చూసావండి, ఇవన్నీ చెప్పాలంటే అమ్మో నేను చెప్పనని భయపడు. ఒకవేళ భయపడ్డామనుకో, నేను వారి ఎదుట ఏం చేస్తాను? భయపడితే చేయలేడు కదా సేవ. ఇప్పుడు మనకి మాధవి నవ్వుతుంది ఎందుకు కదా? భయపడితే సేవ చేయగలం. అయ్యో అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఏదన్నా రాని ఏం చేయాలండి ఇప్పుడు? అది దేవుని సేవ అంటే. అది దైవ సేవకులకు ఉండవలసిన లక్షణం అన్నమాట. ఏ పరిస్థితి వచ్చినప్పటికి ఏం చేయాలి? ప్రభువు మనకు బలవంతుడు ఉన్నాడు, నీవు నేను కాదు కదా. మనకిచ్చిందేంటి? ప్రార్థన చేయమన్నాడు అంతే. అదేంటి? మన ఆత్మీయ జీవితాన్ని నష్టం కలిగి చేయకుండా, పరిచర్యకి ఆటంకం జరగకుండా వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంతేగాని మన స్వార్థాల కొరకు చేయమని లేదు. కానీ జరిగే ప్రార్థనలన్నీ స్వార్థాల కొరకే. ప్రభు నాకు అది ఇది సరే, నీకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం కొరకు ప్రార్థన చేయి, పొందు. ఉద్యోగం వచ్చిన తర్వాత నేను దేవుని సేవ చేస్తాను. అది చాలామంది ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ కనపడరు. అది అనుకున్న స్థలం దగ్గరికి ట్రాన్స్ఫర్ వస్తే మళ్ళీ కనపడరు. మా సృజన అట్లాంటిది కాదనుకోండి, అట్లా కొంతమంది అట్లా కనపడరు. అవసరం తీరు వరకు ఏం చేస్తారు? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చేశాడు అనుకో. కొంతమంది విషయాలు దేవుడికి ముందే తెలుసు కాబట్టి చేయడు అనమాట. ఇది చేస్తే ఏం చేయడు? ఇంకా అట్లా పొడిగిస్తాడు. పొడిగించినప్పుడు ఏం నలిగిపోతాం కదండి. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏం నేర్చుకున్నాం? భయపడకము. భయపడితే ఏం చేస్తాను? భయం పుట్టిస్తాను. భయపడొద్దు. కానీ ఈ సేవ అనేది భయపడేదే. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది భయపడేదే. యేసు ప్రభు కూడా ప్రతి విషయంలో ఏం చెప్పాడు? భయపడకుడు. దోణి మీద వెళ్తున్నారు, దాంట్లో యేసు ప్రభు ఉన్నాడు. ఏమొచ్చిందండి? గాలి తుఫాన్లు వచ్చింది, భయపడ్డా. ఏమైంది? యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అప్పుడు? అమరములో తల పండుకున్నాడు కదా. అంతకుముందు చెప్పాను. ఎందుకు పండుకున్నాడు? ఆయనతో సహవాసం లేదు. వీళ్ళు ఉన్న 10 మంది కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. చూడు అక్కడ చేపలు బాగా పడాయి కదా అప్పుడు, లేకపోతే ఇక్కడ మంచిగా ఉంటుంది కదా, ఇక్కడ బాగా పడతాయి కదా. అవి ప్రకృతి సంబంధమైన వాళ్ళు. ఈయన ఎంతో పని లేదు కాబట్టి యేసుప్రభు టైం వేస్ట్ చేయడు. ఏం చేశాడు? బాడీకి రెస్ట్ ఇచ్చాడు. మైండ్కి ఇచ్చి ఉండాలి. ఇస్రాయేల్ని కాయవాడు అనుకోండి నిద్రపోడు అదే, ఊరికే బాడీకి రెస్ట్. నాతో పని లేదు అట్లా. అందుకనే వెంటనే యేసు నీకు చింత లేదంటే, చింత లేదు మీకు కాబట్టి మీ చింత అంతా ఎవరి మీద వేయాలి? వెంటనే లేచి గాలి తుఫాన్లు గద్దిస్తే సముద్రం ఏమైంది? ఈయన ఎలాంటి వాడో అప్పుడు విస్మయం. ఇన్ని కార్యాలు చేసినప్పటికీ మళ్ళీ తప్పారు. మన జీవితాల్లో కూడా అనేకమైన కార్యాలు చేసి మనల్ని విడిపించినప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ ఇశ్రాయేలు బలహీనులండి, అట్లా చేశారు, ఇట్లా చేశారు, దేవుడు ఎన్ని మేలు చేశాడు అని వారి విషయంలో చేసిన కార్యాలని నమ్ముతాం. మన జీవితంలో చేసిన కార్యాలని అట్లా మర్చిపోరు. వెంటనే వారు మర్చిపోయారు. 105వ కీర్తనలో ఉంటుంది, తర్వాత చూసుకోండి. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది? భయపడద్దు. ఎవరి మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారండి? ధైర్యంగా. ఒకవేళ
ధైర్యం లేని వాళ్ళు విశ్వాసం సరిగా లేదని గుర్తుపెట్టుకో. అందుకని ఎవరి మనసు ప్రభు మీద ఆనుకున్నాం, ఆయన మీద ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎక్కడుందా మాట? యెషయా 26:3. ఓకే ఓకే, యెషయా 26:3. తర్వాత చదవమ్మా. యూదా రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణం గాను, ఇనుప స్తంభం గాను, ఇత్తడి గోడలు గాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. చూసారండి ఎలా ఉన్నా? ఈయనకి ఎంత అధికారం ఇచ్చాడు? యూదా రాజుల యొద్దకు కానీ, ప్రధాన యొద్దకు కానీ, వద్దకు కానీ, వద్దకు కానీ నీకెలా ఉంటానంట? నీ ఇత్తడి ప్రాకారము నేనే ఉంటా. నీ మీదకి వచ్చి, ఇత్తడి అంటే తీర్పు అనమాట. నీ మీదకి వచ్చే వారికి నేను తీర్పు తీరుస్తా. ఏమనుకున్నావు? మసిలే కొండ వాళ్ళ మీద కుమ్మరించేస్తా. ఓకేనా? కాబట్టి ఎవరి దగ్గరికి ఎవరినైనా వదిలేశాడు అంటే ఇంతమంది కూడా విరోధంగా ఉన్నారు. యేసు ప్రభుని సిలువ వేసిన వారిలో ఎంతమంది ఉన్నారండి? అందరూ ఉన్నారు. ప్రధాన యాజకుడు ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, రోమా అందరూ ఉన్నారు. ఎవరు కూడా ప్రజలు ఉన్నారు. వారి కేకలే గెలుసు. వేయండి, ఈయన సిలువ వేయండి. అయ్యా ఈయనలో ఏ దోషం లేదు పిలాతు అంటే, లేదు వేయి అంటారు. బరబ్బాని విడిచిపెట్టాలా, ఈయన విడిచిపెట్టాలా అని ఇంకా అల్లరి చేశారు. ఓకే అండి. కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళాలి. మనం కూడా ఎవరంటే కూడా భయపడదు. ఎవరంటే భయపడాలి? ఒక ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకెవరు భర్త కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, లేదా శరీరానుసారంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు కదా, భయపడదు. కానీ మనం దైవికంగా ఉండి మనం ఏం చేయాలంటే దేవుని మాటలను మనం నెరవేరుస్తూ ఇతరులకు ఏం చేయాలి? భయం అనేది లేకుండా చూసుకోవాలి. తర్వాత వారు నీతో యుద్ధము చేతురు కానీ ఇదే దేవుని వాక్యం నెరవేరుతుందా లేదా? ఏమండి, దేవుని వాక్యం నెరవేరుతుందా లేదా? దేవుని వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? వాగ్దానం ఇర్మియాకి ఇచ్చాడు. నెరవేరుతుందా లేదా? ఎప్పుడు నెరవేరుతుంది? భయపడినప్పుడు. ఎప్పుడు ఏం పడొద్దు అన్నాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే అయ్యో యాజకులు ఆయన దగ్గర, వాళ్ళ దగ్గరికి నేను, లేకపోతే ప్రధానులా వాళ్ళ దగ్గరికి నేను, రాజు దగ్గరికి నాతాను పంపించాడు. ఏ రాజు అండి? పాపం చేసిన దావీదు రాజు దగ్గరికి ఎవరిని పంపారు? నాతాను భయపడ్డా లేదా? అందుకనే జాగ్రత్తగా చెప్పాడు. రాజు కాబట్టి ఏం చేస్తాడు? చంపేస్తాడని కథ చెప్పాడు. ఇంత కథ చెప్పి అప్పుడు ఆయన కన్విన్స్ అయిన తర్వాత, ఆయన తీర్పు చెప్పిన తర్వాత, అప్పుడు ఆ వ్యక్తి నీవే అంటే ఏమయ్యాడండి? అది అట్లా దేవుడు అట్లా కొన్నిసార్లు ఇస్తాడు. మనం కూడా అట్లా ఏది గుద్దినట్టు గుమ్మడికాయను గుద్దినట్టు గుద్దేది. కొన్నిసార్లు జాగ్రత్తగా మనిషిని బట్టి చూసుకోవాలి. మరి ఇంట్లో నేర్చుకోవాలి. ఇంట్లో అందుకనే కొన్నిసార్లు భార్య అవిధేయతగా ఉండొచ్చు, భార్య మాటలు సరిగా ఉండకపోవచ్చు, భర్త సరిగా ఉండకపోవచ్చు. కాబట్టి ఒకవేళ భార్య విధేయరాలనుకున్నప్పుడు ఆ భర్త ద్వారా ఇంకా ట్రైనింగ్ పొందాలన్నమాట. అటువంటి భార్య ద్వారా భర్త ఇంకా ట్రైనింగ్. నా భార్య ఇటువంటిది, నా పిల్లోడు ఇటువంటిది, నీ పిల్లోడు అంటే నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు, నేను ఎప్పుడు అలాగే ఉంటాను. వాళ్ళని పెట్టింది ఎందుకండి? మనల్ని నున్నగా చేయటం. గొన్నల్ని ఎందుకు పెడతాడు? నున్నగా చేయటం. హేబేలకి గొన్న ఎవరు? హేబేలకి కయ్యం కదా. యాకోబుకి ఏసావుకి యాకోబుకి ఒక్కరు సరిపోరు.
లాభాన్ కదండి. లాభాన్ని ఎన్ని సంవత్సరాలు ఆయన్ని ఆ? 20 సంవత్సరాలు. ఓకే అండి, 20 సంవత్సరాలు అట్లా చేసి అక్కడికి సరి చేయబడ్డా. తర్వాత చివరికి ఎక్కడి దాకా వచ్చింది? తుంటి నరం ఎరగొట్టుకునే వరకు వచ్చింది. అంటే కుంటివాడయ్యే వరకు వచ్చింది. అంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. యుక్తి శక్తులన్నీ కూడా ఉపయోగించడానికి వీలు యుక్తి శక్తులన్నింటినీ వెరగొట్టాడు. అందుకని హృదయంలో సున్నతి, యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు హృదయంలో సున్నతి జరగటం అంటే అది మన యుక్తి శక్తుల్ని ఉపయోగించు కదండి. ఈ లోకంలో ఉపయోగించినట్టుగా ఉపయోగించు. అట్లా కాబట్టి దేవుడు తన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. కనుక వారు నీతో యుద్ధం చేస్తారు, కానీ నేనేం చేస్తాను? నీకు తోడై ఉండి నిన్ను విడిపిస్తాను. ఈ వాగ్దానం దేవుని సేవ చేసినప్పుడు ఇది మనకు కూడా వర్తి. వాక్యం నేర్చుకునే వాక్యాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు అది సువార్తే కావచ్చు, లేకపోతే సంఘములో. అందుకనే ఎన్ని చూసుకున్నాం? బలహీనమైన వాక్యము పాలులాగా పనిచేస్తుంది. పాలు ఎవరికి ఇస్తారండి? చిన్నపిల్లలకి ఇస్తారు. బలమైన ఆహారం ఎవరికి ఇస్తారు? ఇది వాక్యం. ఇప్పుడు ఇర్మీయాకి ఏమిచ్చాడు? సొమ్ము ఇచ్చాడు. దావీదుకి ఏమిచ్చాడు? దుడ్డు కర్ర దండం. ఓకే, ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా సత్యాలు. దీంట్లో మనకున్న స్థాయిని బట్టి మనం వీటిని నేర్చుకుంటూ సిద్ధపడాలి. ఓకేనా? ప్రార్థన చేసుకోండి.